నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తాను. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పోసాని అరెస్టు సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు కనిపించాయి. పోలీసులు వచ్చిన సమయంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్ రాయదుర్గం పోలీసుల్ని కలిశారు. వారి సహకారంతో పోసాని ఇంటికెళ్లారు. ఏపీ పోలీసుల ఎంట్రీతో పోసాని ఒకంత షాక్ అయ్యారు. తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని, అక్కడ నమోదైన కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని చెప్పారు. అరెస్టు సమయంలో పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలీదు, నేను మీతో ఎందుకు రావాలి అంటూ వారిని ప్రశ్నించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నోటీసులిస్తే కాస్త కోలుకున్న తర్వాత పోలీసుల విచారణకు వస్తాను అన్నారు. మేము చట్ట ప్రకారమే అరెస్ట్ చేయడానికి వచ్చాం, సహకరించండి అని పోలీసులు కూడా పోసానిని కోరారు. అప్పుడు మీరు మా ఇంట్లోకి ఎలా వస్తారని పోసాని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేం అరెస్టు చేయాలంటే ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు అదే రీతిలో సమాధానం చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు పోసానికి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇస్తుండగా పోసాని తీసుకోలేదు. ఆ తర్వాత పోసానిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన భార్యకు నోటీసులు ఇవ్వబోయారు. అయితే ఆ నోటీసులపై సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు. అయితే చివరికి నోటీసు ఇచ్చి ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకెళ్లారు. ఆయన్ను ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని తెలుస్తోంది. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం, తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. అదే దొరుకుతానంటారు, అదే మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం, ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తాను. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీకి ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మీరు ప్లీజ్ చెప్పేదండి. పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మడి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. పోసానిపై BNSలోని 196, 353-111 రెడ్ విత్ 3-5 సెక్షన్ల కింద నమోదైన కేసులో అరెస్టు చేశారు. అలాగే సమ్మెపల్లి పోలీస్ స్టేషన్లో కూడా పోసానిపై మరో కేసు నమోదైనట్లు చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పోసాని మీడియా ముందుకొచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఇక జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో పోసానికి ఏపీఎఫ్ టీవీటీసీ చైర్మన్గా పదవి దక్కింది. అయితే ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటుగా మరికొందరు నేతలపై, కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానిపై పలు స్టేషన్లలో ఫిర్యాదు చేయగా వరుసగా కేసులు నమోదయ్యాయి.
పోసాని అరెస్టుపై వైఎస్ఆర్సీపీ మహిళా నేత శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం లేదు, సందర్భం అసలే లేదు. రేపటి డేట్తో ఇవాళ అరెస్ట్ చేస్తున్నామనేసి సోయి అసలే లేదు. ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయడం చేతగాని పెద్ద మనుషులు అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని గారి అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనమని ఆమె మండిపడ్డారు. పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావని, రాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నారని పోసాని ఎప్పుడో ప్రకటించారని అన్నారు. ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మర్చిపోవద్దని అన్నారు. చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. పోసాని అరెస్టుతో ప్రభుత్వం అరాచకం తీవ్రస్థాయికి చేరినట్లయిందని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగమన్నారు. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారని, చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నామన్నారు. పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.